ఆప్కి అదాలత్లో భోజ్పూర్ సినిమాల సూపర్ స్టార్ రవికిషన్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే ఈయన లక్ష్యం కోసం ఎంతో పోరాడతారని. రవికిషన్ సార్, మీ చైల్డ్హుడ్ గురించి మాకు కొన్ని తెలిసాయి. సుమారు 7-8 సంవత్సరాల వయసులో ఊళ్ళో ఏ స్ట్రీట్లో చూసినా మీరు డాన్స్ చేసేవారని తెలిసింది. అక్కడ ఎంతో భయంకరంగా డాన్స్ చేసేవారట. రామ్లీలాలో సీతా రోల్ మీకు దక్కింది. అయితే అమితాబ్ బచ్చన్తో మీరు నటిస్తారని కలగన్నారా? ఓ ప్రజత్ సార్, మీరు ఇలాంటి విషయాలని బాగా తవ్వి తీసుకొచ్చారు. ఈ విషయం ఎవరికి తెలీదు. అవును, సంగీతంలో భగవతి దేవి తల్లి కరుణ నా మీద ఉంది. సంగీతం అంటే మ్యూజిక్ వినగానే నా కాళ్ళు కదలడం మొదలవుతాయి. అది ఎక్కడైనా సరే, నేను పెళ్లిలో ఉన్నా ఇంకెక్కడున్నా కూడా సరే, నేను సిగ్గుపడకుండా అక్కడే డాన్స్ చేసేస్తాను సార్. ఒకవైపు అలా జరుగుతుంది. అలాగే ఈ రామ్లీలాలో నా కళలు కూడా అలా బయటకు వచ్చాయి. రామ్లీలాలో నాకు సీతారోల్ దొరికింది. నేను అమ్మ సారీ తీసుకువెళ్తాను. నాన్న నన్ను బానే వార్న్ చేశారు. ఆ నాటకంలో నేను ఆడదానిలా నాట్యం చేశానని నాన్న నన్ను కొట్టారు. సో అప్పుడు ఆయనకి తెలీదు ఆడదానిలాగా నాట్యం చేయడం వల్ల నన్ను ఈ ఇండియాకి సూపర్ స్టార్ చేస్తుందని. పాపం ఆయన ఏం చేయగలరు. అంబిషియస్. మీరు చెప్పింది నిజమే. ఎందుకంటే నేను ఉన్నదే ఒక మట్టి ఇంట్లో. నేను ఒక పేద కుటుంబానికి చెందినవాడిని. మా నాన్నగారు ఒక పూజారి. ఆయన వాడే ఆ పాత సైకిలు, ఆ చిరిగిపోయిన పంచను చూస్తూనే నేను పెరిగాను. అమ్మ కొత్త చీర కట్టింది నేను అసలు చూడనే లేదు. అందుకే నేను వాళ్ళకొక కొత్త ఇల్లు, అమ్మకు కొత్త చీర కొనాలనుకున్నాను. నాన్నకి కొత్త వెస్ట్ కొనాలని నేను కొత్త ఇంటి కోసం, కొత్త చీర కోసం మీరు దేవార్ సినిమాలో అమితాబ్ లాగా నటించారా? అవునవునవునవునవును, మీరు కరెక్ట్ గానే చెప్పారు. నా కుటుంబం ఒక మంచి స్థాయిలో ఉండాలని నేను కిందకి దిగిపోయాను. రౌడీలా కూడా తయారయ్యారా? అవునవును, నేను ఏమైనా చేస్తుండేవాడిని. అప్పుడు నా మైండ్ ఎలా ఉంది. సో యా, నాకు వాళ్ళు మాత్రమే దేవుడిలా కనిపించారు. నేనైతే ఎప్పుడు దేవుడిని చూడలేదు, కానీ నా కంటి ముందు దేవుడిలా కనిపించే వాళ్ళని అలంకరించాలి అనుకున్నాను. పరిస్థితుల్ని మార్చాలనుకున్నాను. అయితే ఇప్పుడు కూడా నేను విన్నాను, గుళ్ళో మీరు దొంగతనం చేశారట? అవునవునవును, నేను దేవుడి బిడ్డే. మీరు చూసినట్లయితే హనుమాన్ టెంపుల్లో ప్రతి శనివారం ఎక్కువ డబ్బులు వేస్తారు. అప్పుడు నేను గుడి చుట్టూ తిరిగి వస్తాను. వాళ్ళ గోడ మీద కాయిన్స్ అతికిచ్చుంటారు కదా, 10 పైసలు, 5 పైసలు, 25 పైసలు. అప్పట్లో అవి చాలా ఎక్కువ కదా. సో ఏం చేస్తానంటే ప్రతి కాయిన్ ని నేను తీసుకుంటాను. అలాగే కుంకుమలో కూడా కొన్ని కాయిన్స్ వేసుంటారు, వాటిని తీసుకుంటాను. అది కాకుండా మీ నాన్నగారి డబ్బులు కూడా మీరు దోచేశారా? అవునవును, నాన్నగారికి పాలు కొట్టుండేది, అక్కడ కూడా డబ్బులు దొంగిలించాను. అందుకు కొట్టేవారా? మామూలుగా కాదు, మా నాన్నగారి దగ్గర లెదర్ బెల్ట్ ఉండేది, దాంతో నన్ను కొడతారు చూడండి. ఆ దెబ్బల వల్ల నేను ఈరోజు స్ట్రాంగ్ గా ఉన్నాను అనుకుంటున్నాను. రవికిషన్ గారు ఒక పూజారి కొడుకు అబద్ధం చెప్పాడు, దొంగతనం చేశాడు. ఆ తరువాత నెమ్మదిగా ఫిల్మ్ స్టార్ అవ్వాలని ముంబై వచ్చేశాడు. నేను సైలెంట్ గా లేను. రజత్ సార్, ఆ రోజు మా నాన్నగారు నన్ను కొట్టారు. నేను సీతారాలు చేసినప్పుడు మా నాన్నగారికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాను. నాన్నగారికి మామూలుగానే కోపం ఎక్కువ. ఆయన నన్ను చచ్చెంతగా కొట్టారు ఆ రోజు. దాన్ని చూసి అమ్మ జాలితో నాకు 500 ఇచ్చారు. ఇక్కడే ఉంటే నువ్వు ప్రాణాలతో ఉండవు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నీ ప్రాణాలు కాపాడుకోమన్నారు. నేను నా ప్రాణాల్ని కాపాడుకోవడం కోసమే ఇక్కడి నుంచి వచ్చాను, లేదంటే ఈ పాటికి నాన్న నన్ను చంపేసి ఉండేవారు. అప్పుడు మిమ్మల్ని కొట్టింది మంచిదే కదా? అవునవును, అది 100 రెట్లు నిజమే. ఆ రోజు మా నాన్నగారు నన్ను కొట్టకపోయి ఉంటే ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాడినే కాదు. మీరు మొట్టమొదటిగా ముంబై చేరినప్పుడు మీరు మిథున్ చక్రవర్తిలాగా అవ్వాలని అనుకున్నారా? నిజంగానే నాకు అప్పుడు పొడవటి జుట్టుండేది. అప్పుడు అందరు నన్ను అలాగే ఉంటానని చెప్పేవారు, ఎందుకంటే నేను కూడా ఇలా వంకరగానే నడుస్తూ ఉంటాను. ఏంటంటే అడగాలంటే ఇలాగే అడుగుతాను. నాకు అప్పుడు ఏమనిపించిందంటే నేనంత అందగాన్ని కాదు. అప్పుడు నేను మిథున్ చక్రవర్తి ఇద్దరం ఒకేలా ఉంటాం అనుకున్నాను. అదేంటంటే ఈయన కూడా నాలానే, అలాగే నేను ఆయనకి ఫ్యాన్ అయిపోతే అలాగా నేను జీవితాన్ని గడిపేయచ్చు అని అనుకున్నాను. ఇక ఆయన ప్రజల సంగతికి వస్తే ఆయన ఒక పెద్ద సూపర్ స్టార్. ఆయన్ని కాపీ చేస్తే నీకెలా పని దొరుకుతుంది, నువ్వు ప్రత్యేకంగా ఏమైనా చేస్తేనే బాగుంటుందని అందరు చెప్పారు. మిథున్ సార్ అంటే నాకు ఇప్పుడే ఇష్టమే. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ వీ హ్యావ్. ఆయన ఒక డిస్కో డాన్సర్, పైగా ఆయన అన్ని సినిమాల్ని నేను చూశాను. ఆయనకి ఇది బాగా తెలుసు. మేమిద్దరం ఒక మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం. మేమిద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేశాం. ఇంకా ఆయన గురించి ఇంకా ఎంత మాట్లాడా నాకు తక్కువే. మీకు రోల్స్ అసలు ఎలా దక్కాయి? అవి ఎలా దొరికేవి అంటే ఇమ్రాన్ ఖలీద్ అని ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆయన శెట్టి మాస్టర్ కి కొడుకంట. ఆయన పాత సినిమాలో విలను. ఆయన కొడుకు పేరు రిదన్ శెట్టి. ఆయన ఒక పితాంబర్ అనే సినిమా ఉంది, అందులో నువ్వు చెయ్యనన్నారు. అందువల్ల నేను చేశాను. ఆ సినిమా ఒక పెద్ద ఫ్లాప్ అయిపోయింది.
ఆ తర్వాత కూడా నేను సినిమాస్ చేశాను. కానీ అన్ని సినిమాసు నాకు ఫ్లాప్ అయ్యాయి. అప్పుడు నేను బాంద్రాలో ఉన్నాను. అక్కడ 10కి 12 ఒక చిన్న రూమ్‌లో ఉన్నాను. అక్కడున్నప్పుడు నేను చాలా కష్టాల్లో ఉన్నాను. ఎలాగైనా ఒక మంచి సినిమా చేయాలని పట్టుదలతో ఉన్నాను. ఆ తర్వాత నేను కజోల్‌తో 'ఉదార్ కీ జిందగీ' అనే సినిమాని చేశాను. కజోల్ మార్షి చటర్జీతో చేసే సినిమా అవకాశం దొరికింది. ఇక నా గురువు గారు కన్నడ సినిమాలో అవకాశం ఇచ్చారు. అక్కడ కూడా చాలా నేర్చుకున్నాను. అక్కడి నుంచే మొదలైంది. ఆ తర్వాత అన్ని సినిమాలు కూడా ఫ్లాపే. ఒక ఆర్మీ సినిమా దొరికింది. అందులో షారుఖ్ ఖాన్, శ్రీదేవి కూడా ఉన్నారు. ఆ సినిమా కూడా అనుకున్నంతగా రాలేదు. అలాగే మిథున్ సార్‌తో కూడా ఫిల్మ్ చేశాను. అప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాను. ప్రొడ్యూసర్స్ కూడా నాకు అసలు డబ్బులివ్వరు. అడిగితే వాళ్ళప్పుడు ఏమంటారంటే డబ్బు ఇవ్వరు కానీ పని మాత్రం అవును. చేయమంటారు. వాళ్ళు డబ్బులు కావాలా? ఛాన్స్ కావాలా? అని అడుగుతారు. అప్పుడు డబ్బులు కావాలంటే ఛాన్స్ ఇవ్వరు. సో, నేను ఛాన్స్ కావాలన్నాను. డబ్బుల్ని వదిలేసుకున్నాను. వచ్చి వెళ్ళడానికి మాత్రం డబ్బులు ఇవ్వనని చెప్తాను. ఇలాగే నాకు ఏదేమైనా ఛాన్స్ కావాలని అనుకున్నాను. మీరు ఏ విధంగా నటిస్తే ప్రేక్షకుల మనసు దోచుకోవచ్చని అనుకున్నారు? అది వివరించి చెప్తారా కాస్త? సతీష్ కౌశిక్ అని ఒకరున్నారు. ఆయన ఇప్పుడు చనిపోయారు. ఆయన 'తేరే నామ్' అనే సినిమాకి నన్ను పిలిచారు. మీ షార్ట్ లో కూడా అదొచ్చింది. అది సల్మాన్ ఖాన్ గారి సినిమా. ఆ సినిమాలో నేను పండిత్ రోల్ చేశాను. అది బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ నేషనల్ అవార్డ్ నామినేషన్ లో వచ్చింది. అలాగే ఆ తర్వాత ప్రజలు నేను ఎవరిని తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కూడా నాకేం పని దొరకలేదు. ఆ తర్వాత నేను చాలా సినిమాలు చేశాను. అప్పుడు నాకేమనిపించిందంటే హిందీలో నాకు అవకాశాలు రావడం లేదు. ఈ ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందీ వాళ్ళే. అప్పుడు నేను ఎంత కష్టపడ్డానంటే నేను చెప్పుకోలేను. పని దొరకడం కోసం నా శుక్లా అనే సర్నేమ్‌ని తీసేశాను. ఇలాంటివి ఎన్నో సమస్యల్ని ఆ ఎదుర్కొన్నాను నేను. టైంలోనే మీరు కాస్టింగ్ కౌచ్ విభేదాల్లో ఉన్నారా? అవునవును. నిజమే. ఇలాంటివి రజిత్ సార్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. నేనక్కడి నుంచి పారిపోయాను. అక్కడి నుంచి తప్పించుకున్నాను. నేనక్కడ ఇరుక్కోలేదు. నాకు సంబంధించినంత వరకు ఏంటంటే ఏ పని చేసినా అది సరిగ్గా చేయాలి. మా నాన్నగారు కూడా నాకు అదే చెప్తూ ఉంటారు. నిర్ణయాలు కరెక్ట్‌గా తీసుకోవాలి. షార్ట్ కట్స్ అంటా వెళ్ళకూడదు. నా జీవితంలో నేను ఎప్పుడూ షార్ట్ కట్స్ గురించి ఆలోచించను. నేను షార్ట్ కట్స్ తీసుకోకూడదనుకున్నాను. నాకు టాలెంట్ ఉందని తెలుసు. ఒకరోజు నా జీవితంలో నేను సాధిస్తానని తెలుసు. నాతో ఉండే ఫ్రెండ్స్ అందరూ కూడా స్టార్ అయిపోయారు. అక్షయ్ కుమార్ అప్పుడే వచ్చారు. అజయ్ దేవగన్ కూడా అప్పుడే వచ్చారు. 90s లో ఒక బ్యాచ్ ఉన్నారు. వాళ్ళందరూ స్టార్స్ అయిపోయారు. నేను కూడా ఒకరోజు అవుతానని నాకు నమ్మకం కలిగింది. తప్పకుండా సూర్యుడు నా కోసం ఒకరోజు ఉదయిస్తాడు అనుకున్నాను. నేను పాజిటివ్గా ఆలోచించే ఒక వ్యక్తిని. ఇంకా నేను రజిత్ సార్ అలాగే జరిగింది. కానీ ఎన్నో సమస్యలతోనే కానీ నేను అసలు ఏం జరిగిందో మీరు సరిగ్గా చెప్పలేదు. ఆమె ఎవరు? ఆ విషయం తెలుసుకోవడానికి బాగా ఆతృతగా ఉన్నట్టున్నారు. రజిత్ సార్ అది మన జీవితంలో స్ట్రగుల్ చేసినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి. మీ జీవితంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివి జరుగుతాయి. తర్వాత జరగచ్చు. మన మనుషులం కదా. బట్ నేను ఆ పేరు చెప్పను. ఎందుకంటే ఆవిడికి ఇప్పుడు చాలా ఫేమ్ దొరికింది. చాలా పెద్ద మనిషి అయిపోయారు. మంచిదేంటంటే అక్కడి నుంచి నేను తప్పించుకున్నాను. బట్ నేను అక్కడ వద్దు, నేను ఈ సినిమా చేయనని చెప్పాను. కాఫీ తాగడానికి నైట్ రమ్మని చెప్పారు. కాఫీ పొద్దున తాగుతారు కదా అని అన్నాను. సో నేను అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాను. నేను అక్కడ ఇరుక్కోలేదు. అయితే ఆ రహస్యం బయటకు రావడం వల్ల ఇంకో విషయం మీరు చెప్పండి. అదేంటంటే మీ బాడీ చూస్తే జిగులు ఆఫర్ మీకు దక్కిందని విన్నా. అరే ఏంటి? అరే రామ్, దయచేసి పడకండి. ఇప్పుడు నా పొజిషన్ మారిపోయింది. నా లైఫ్లో ఇలాగే ఎన్నో ఆఫర్స్ వచ్చి వెళ్తూ ఉన్నాయి. స్ట్రగుల్ చేసేటప్పుడు మీ జీవితంలో అలాంటివి ఎన్నో చూడాల్సి ఉంటుంది. ఎవరైనా సరే అందులో ఇరుక్కుంటే బాగా కష్టపడాల్సి ఉంటుంది. కానీ నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే జీవితంలో అందరూ కష్టపడేటప్పుడు ఎక్కడ ఇరుక్కోకండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. నేను నా మీద నమ్మకం పెట్టుకున్నాను. నేను ఆపర్చునిటీస్ కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అవకాశం కోసం ఎవరిని అడుక్కోలేదు. అందుకే నాకు ఈ దేశ ప్రజలు ప్రేమను చూపిస్తున్నారు. ఈ లోకమే నన్ను రవికిషన్ అనే పేరుతో చూస్తున్నారు. థ్యాంక్ యూ. రవికిషన్ గారు, మిమ్మల్ని కొంతమంది తప్పుడు దారిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించారని విన్నాను. అది నిజమేనా? మీరు తప్పుడు దారిలో వెళ్ళేవారా? కానీ ఇప్పుడు మీరు పెద్ద స్టార్ అయ్యారు. ఎలా ఇది సాధ్యం?
సయా హమార్ అని ఒక సినిమా ఉంది. మోహన్ సార్, ప్రసాద్ సార్ నాకు అది ఆఫర్ చేశారు. అప్పుడు నేను ఆ సినిమాని చేశాను. నాకు కాల్ చేసి అడిగినప్పుడు భోజ్పూరి సినిమా అని చెప్పారు. అప్పుడు భోజ్పూరి సినిమా ఎవరు చూస్తారని అడిగాను. ఆ ఇండస్ట్రీనే మూసేశారు. అప్పుడు నేను మా అమ్మగారికి కాల్ చేశాను. ఊర్లో ఉన్న ఒక నంబర్కి కాల్ చేశాను. హలో అమ్మా, వింటున్నారా? ఒక సినిమా ఉంది, అది భోజ్పూరి సినిమా, 25,000 ఇస్తున్నా అంటున్నారు, చెయ్యాలా వద్దా అని అడిగాను. అప్పుడు అమ్మ ఏం చెప్పారంటే, నేనేమన్నానంటే భోజ్పూరి ఇప్పుడు ఎవరు చూస్తారు, ఇప్పుడు భోజ్పూరిలో చేస్తే మరి నాకు హిందీలో ఎవరు సినిమా అవకాశం ఇస్తారని అడిగాను. అప్పుడు అమ్మ ఏం చెప్పారంటే, పర్వాలేదు నాన్న, గ్రామంలో ఉన్నవాళ్ళు కూర్చొని చూస్తారు. ఒకవేళ ఎవరు సినిమా చూడకపోతే గ్రామం ప్రజలు సినిమా చూస్తారు. మీకు భోజ్పూరి అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ. అందరూ హరహారా అని చెప్పండి. చేతులు పైకెత్తి చెప్పండి. నమో పార్వతీ పతే హారా హారా. బా. అప్పుడు అమ్మగారు ఏం చెప్పారంటే, గ్రామంలో ఉన్న వాళ్ళు కూర్చొని చూస్తారు. సో అప్పుడు నేను ఆ సినిమా చేశాను. ఆ తర్వాత రజత్ సార్, అది శివుడు మహిమ. ఆ తర్వాత అది పెద్ద హిట్ అయ్యింది. అప్పుడే నా సూపర్ స్టార్ జర్నీ స్టార్ట్ అవడం మొదలైంది. ఆ తర్వాత నా భోజ్పురి సినిమాకి నేషనల్ అవార్డు దొరికింది. భోజ్పురి సినిమాకి అదే మొదటి అవార్డు. ఆ తర్వాత రజత్ సార్ భోజ్పురిలో మంచి మంచి సినిమాలున్నాయని చూపించే అవకాశమైతే నాకు దొరికింది. ఒక సినిమా ద్వారా నాకొక నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సినిమాని తయారు చేసింది ఉదిత్ నారాయణన్ గారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలు బయటకొచ్చాయి. ఆ తర్వాత పండిత్ సార్ ఒక సినిమా చేశారు, అది బాగా హిట్ అయ్యింది. ఆ తర్వాత సినిమాలు ససురాబరా, పైసావాలా, ఈ సినిమాలతో మనోజ్ సార్ కూడా బయటపడ్డారు. ఆ తర్వాత భోజ్పురి సినిమాలు ఎంతో పై మీరు గతంలో ఎలా పయనించారన్నది క్లిప్స్ లో చూద్దాం. జీవితంలో అన్ని మూలలా సంతోషం ఉండాలి కదా. కానీ మీ నాన్నగారికి మీరు ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేదని అన్నారు. కానీ మీరు సక్సెస్ అయిన తర్వాత ఆయన చూసారా మిమ్మల్ని? నా గెలుపుని చూసిన తర్వాత నాన్నగారి కష్టాలు మొత్తం అంతా పోయింది. లోన్లో ఉండే ఇల్లు మా సొంతమైంది. మట్టి ఇల్లు అతిపెద్ద బంగ్లా అయ్యింది. బండ్లొచ్చాయి, ఆయనకి మంచి బట్టలొచ్చాయి. ఊళ్ళో వాళ్ళందరూ ఆయన చూడ్డానికొచ్చారు. మర్యాద దొరికింది. అప్పులన్నీ తీరిపోయాయి. ఆ తమ్ముడు చెల్లికి పెళ్ళయ్యింది. అందరికీ ఇల్లులు దొరికాయి. నేను రాత్రి పగలు కష్టపడిన దానికి ఫలితం నా ఫ్యామిలీని మొత్తాన్ని సెటిల్ చేసేంత దారికి నన్ను తీసుకువెళ్ళింది. మీరు ఎప్పుడైనా మీరు నటించే సినిమాలు మీ నాన్నగారికి చూపించారా? నేను చెప్పే సినిమా జేనా ఏక్తో టోక్డాల్. అవును, జీనాతో తోగ్డాల్ అని ఒక సినిమా ఉంది. నాన్నకి ఆ ఫిల్మ్ చూపించాను. కానీ ఆయన ఫిల్మ్ చూసి నన్ను చూసి ఆశ్చర్యపోయారు. నన్ను ఇలా చూస్తూనే ఉన్నారు. ఏమన్నారంటే, వీడసలు నా కొడుకేనా అని అడిగారు. ఆయనేమనుకుంటారంటే, నేనొక పంతుల్ని, నా ఇంట్లో వీడలా ఒక హీరోలా పుట్టాడు అని. ఆయన ఎప్పుడు నన్ను అలా ఆశ్చర్యంగానే చూస్తూనే ఉంటారు. మా ఇంట్లో ఒక దేవుడు పుట్టాడని అనుకుంటూ వెళ్తారు. అలాగే రజిత్ సార్, నా జీవితంలో ఒక గురువు అంటూ ఉన్నారంటే ఆ గురువు ఎవరో కాదండి, మా నాన్నగారని చెప్తాను. ఆయన ఒక గొప్ప విద్వాంసుడు. కాదు, ఆయన సినిమా చూసేటప్పుడు నా కొడుకు రవి వీడు తప్పుగా మాట్లాడాడు అన్నారు. అంటే 452 బ్యాడ్ వర్డ్స్. ఏం ఫిలిం? 452? అది చెప్పుంటాను తప్పకుండా ఒక ఫిలింలో. చూడండి సార్, నేను ఇప్పుడు ఒక పొలిటీషియన్ని కాదు. నేను అప్పుడొక కళాకారుడిని. అప్పుడు నేను చేశాను, కానీ ఇప్పుడు నేను అవాయిడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఆ తిట్టులకు బదులుగా వేరే ఆల్టర్నేట్ వర్డ్స్ ని యూజ్ చేస్తున్నాను. వాటికి బదులుగా వీటిని వాడతాను. అంతకు ముందంతా నేను బాగా ఫైర్లో ఉండేవాడిని. సరిగ్గా పని దొరక్క ఆకలితో ఉండేవాడిని. అందువల్ల ఎవరిని తిట్టమన్నా సరే, డాన్స్ చేయమన్నా సరే, ఏం చెప్పినా సరే అన్ని చేసేవాడిని. ప్రాణాలతో ఉండాలనుకునేవాడిని, ప్రాణాలు కాపాడుకోవాలనుకునేవాడిని. అందువల్ల నేను ఎవరేం చెప్పినా సరే అది చేసేవాడిని. ఎందుకంటే అప్పుడు నాకు వేరే దారి లేదు. ఇప్పుడు నాకు అన్నీ దొరికాయి, వయసు కూడా అయిపోయింది. అందరూ పెద్దవాళ్ళవుతున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది హీరోకంటూ కొన్ని బాధ్యతలున్నాయి, అది వాళ్ళే చూసుకోవాలి. సమాజానికి ఆయన సమాధానం చెప్పాలి. హీరో ఆయన ప్రత్యేకతని చూపించాలి. హీరో షుడ్ నాట్ డూ దిస్, హీరో షుడ్ నాట్ డూ దిస్, బికాస్ హీఈస్ ద హీరో. హీరోకంటూ ఒక మర్యాద ఉండేది కాదు అప్పట్లో. ఐఎమ్ రియలైజింగ్ రైట్ నౌ. ఆ విషయాన్ని మాత్రం ఎంతో జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళాలి. కానీ ఇప్పుడు అవన్నీ మారిపోయాయి. నేనిప్పుడు ఎంతో శాంతంగా ఉంటున్నా. వయసు అయిపోయిందని అంటున్నారా? కానీ మిమ్మల్ని చూస్తారా లేరే? ఇప్పుడు కూడా మీరు అప్పుడే పూసిన పువ్వులాగా ఉన్నారు సార్. ఇప్పుడు కూడా మీరు బాగా యంగ్గా ఉన్నారు సార్. ఆ యవ్వనానికి రహస్యం ఏంటో చెప్తారా? కొంచెం చెప్పండి ప్లీజ్. మీరు ఎంతో అద్భుతమైన ప్రశ్న అడిగారు. కానీ
మొదటి విషయం, నేను ఒక వెజిటేరియన్ని. రోజు గంటన్నర ఎక్సర్సైజ్ చేస్తాను. నేను శివుడి భక్తుడిని, రోజు ఖచ్చితంగా పూజ చేస్తాను. కట్టుబాటలతో ఉంటాను. అందరిలాగా మీకు ఒక బిజినెస్ ఉంటుంది, కానీ నాకు ఏ బిజినెస్ లేదు, ఎందుకంటే నేనే ఒక బిజినెస్ని కాబట్టి. నేనే ఒక ఇండస్ట్రీని. అలాగే ఎన్నో ప్రొడ్యూసర్లకి ఎన్నో కోట్ల డబ్బులు నా మొక్క మీద డిపెండ్ అయి ఉన్నారు. దాదాపు 300-400 కోట్లు తయారు చేయబడే సినిమాలు, వెబ్ సిరీస్లు, అలాగే నెట్ఫ్లిక్స్ లో అక్షయ్ కుమార్ సార్ తో ఒక సినిమాని చేస్తున్నాను. అన్ని చాలా పెద్ద సినిమాలు. అన్ని నా మొక్క మీద 3-4 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉంది. అందువల్ల నేను చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ప్రొడ్యూసర్స్ కూడా నా వల్ల నష్టపోకూడదు. అలాగే మీరు కూడా, నా ఫ్యాన్స్, నన్ను ఇంతవరకు చేరుకునేలా చేశారు. అందువల్ల నేను ఇదంతా చేయాల్సిందే. నేనొక విషయం విన్నాను, అదేంటంటే నా బాడీ ఒక షోరూమ్ లాంటిది అని. అవునవునవును, ఇది నా షోరూమే. మీరందరూ కూడా నాలాగే చాలా ఫిట్ గా ఉండండి. అందరూ చూడ్డానికి అందంగా ఉన్నారు. ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందరికీ జీవితమే చాలా ముఖ్యం. డబ్బులు వస్తుంది వెళ్తుంది, అన్నీ వస్తూ వెళ్తే, కానీ హెల్త్ మళ్ళీ రాదు. ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్